ఎవరా పిల్లి ఏమా కదా అడిగింది జింక. హే ఆల్, వెల్కమ్ టు కుశల్ కార్టూన్స్. ఒక అడవి అందలి చెట్టుపై మంజీరకము అనే గ్రద్ద ఒకటి ఉండేది. అది వృద్ధాప్యం వలన ఎటూ పోలేక ఆహారం కూడా సంపాదించుకోలేక నానా తిప్పలు పడసాగింది. దాని అవస్థను గ్రహించిన మిగిలిన పక్షులన్నీ జాలిపడి ఒకరోజు దానితో, మంజీరకమా, మేము నీ అవస్థను చూస్తూనే ఉన్నాము. ఈ వయసులో ఇక నీవు కష్టపడలేవు. మేము ఎలాగో ఆహారం కోసం వెళ్తాము కాబట్టి ఆ తెచ్చిన ఆహారంలో నీకు కొంత పెడతాము. నీవు మాతో పాటు ఉండు. కాకపోతే మేము ఆహారానికి వెళ్లిన సమయంలో మా గోళ్లయందు ఉన్న చిన్న చిన్న పిల్లలను, గుడ్లను మాత్రం సంరక్షించు అన్నాయి. వాటి ఔదార్యానికి మంజీరకం ఆనందంగా తలోపింది. ఆ రోజు నుంచి పక్షులన్నీ ఆహారానికి వెళ్ళగా ఆ ముసలి గ్రద్ద వాటి గూళ్లకు రక్షణగా ఉండసాగింది. ఒకనాడు ఆ ప్రాంతానికి మూర్జాలకుడు అనే పిల్లి వచ్చింది. ఆ చెట్టు పైన పక్షి పిల్లలు కిలకిలను విని, ఓహో, ఈ రోజు నా పంట పండినట్లుంది. పక్షులన్నీ తమ పిల్లలను వదిలి ఆహారం కోసం వెళ్ళినట్లున్నాయి. నేను ఈ చెట్టుపైకి ఎక్కి ఆ పక్షి పిల్లలను తినేస్తాను అనుకుంటూ చెట్టుపైకి ఎక్కసాగింది పిల్లి. చెట్టుపైకి వస్తున్న మూర్ఛాలకుడిని చూస్తూనే పక్షి పిల్లలన్నీ భయంతో అరవసాగాయి. ఆ అరుపులను విన్న మంజీరకం వెంటనే, ఎవరది? ఈ చెట్టుపైకి ఎవరో వచ్చారు, వారు నా చేతి నుంచి తప్పించుకోలేరు అని అరిచింది. అమ్మో, ఇక్కడ గ్రద్ద కాపలా ఉంది. దీని దగ్గర మంచిగా నటించాలి, లేకపోతే నన్ను చంపేస్తుందనుకుని గ్రద్ద దగ్గరకు వచ్చి ఎంతో వినయంగా, మహాశయ, నా పేరు మూర్జాలకుడు. ఎన్నో పక్షులను, ఎలుకలను వేటాడి తిన్నదాన్ని. అయితే జీవహింస మహాపాపమని ఒక మహానుభావుడి ద్వారా తెలిసింది. అప్పటి నుంచి వేదాంత విషయాలను వినవలన కోరికతో మీ వంటి ఉత్తములకై తిరుగుతున్నాను. నా పుణ్యవశాన ఈ రోజు మీ దర్శనం లభించింది. నా జన్మ ధన్యమైంది. మీరు నాకు దైవ సంబంధమైన విషయాలు చెబుతారా అని అడిగింది పిల్లి వినయంగా. పిల్లి మోసపూరిత మాటలను నమ్మిన మంజీరకం, తప్పకుండా, నాకు అంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది అని పలికింది. ఇక ఆ రోజు మొదలు మూర్జాలకం దాని దగ్గరకు పోయి కూర్చున్నట్లు నాటకమాడుతూ వెళుతున్నప్పుడల్లా పక్షి పిల్లలను, వాటి గుడ్లను తీసుకుపోయి వాటిని తిని తరువాత తెలివిగా ఎముకలను తీసుకుని వచ్చి మంజీరకుని నివాసంలో పడవేయసాగింది. కళ్ళు కనబడని మంజీరకానికి ఆ సంగతులేవీ తెలియక దానిని రోజు అక్కడికి రానివ్వసాగింది. తమ పిల్లలు ఏమవుతున్నాయో తెలియక, మంజీరకుణ్ణి అడగలేక, పాపం దీనికి కళ్ళు కనిపించవుగా, ఏ పామో వచ్చి తింటుందనుకుంటా అని అనుకున్నాయి పక్షులు. ఒకరోజు ఎందుకో అనుమానం వచ్చి, ఈ మంజీరకం మన పిల్లల్ని చంపడం లేదు కదా అనుకుని దాని నివాసంలోకి వెళ్లి చూశాయి. అక్కడ వాటికి ఈకలు, ఎముకలు కనపడేసరికి, మంజీరకుడే మా బిడ్డలను చంపేసింది అనుకుని దానిని ముక్కుతో పొడిచి పొడిచి చంపాయి. అందుకని మిత్రమా, కొత్త వారిని చేరదీయరాదు. కాబట్టి నీవు ఈ నక్కతో స్నేహం చేయవద్దు అని చెప్పింది కాకి. కాకి మాటలను జింక వినలేదు. నక్కతో స్నేహం కుదుర్చుకుంది. తర్వాత ఏమైందో మరో వీడియోలో తెలుసుకుందాం. Please do like, share and subscribe. And don't forget to press the bell icon for more updates.